హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జీవన వేతనం, లివింగ్ వేజెస్ అంటాము. ఈ లివింగ్ వేజెస్ అన్నటువంటివి ఎలా ఉండాలి అంటే, పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆహారం, గృహ వసతి, ఆరోగ్యం, విద్య, దుస్తులు వీటన్నింటి ఖర్చును భరించే స్థాయిలో ఉండాలి. మరి ఇప్పుడేమవుతోంది అంటే 1948లో తీసుకొచ్చినటువంటి మినిమం వేజెస్ యాక్ట్. మినిమం వేజెస్ యాక్ట్ అంటే ఏంటి? కనీస వేతన చట్టం అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ కనీస వేతన చట్టం ప్రకారం ఇప్పటిదాకా ఇదిగో ఇంత వేజెస్ అనేవి ఉండాలి అన్నట్టుగా చట్ట ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది అనేసి చెప్తుంది. దీని ప్రకారమే అన్ని బిజినెస్లు, ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా మనీని ఇస్తాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమైంది అంటే, మినిమం వేజెస్ యాక్ట్కి సంబంధించి 2023 ఏప్రిల్లో మనకి ఇండస్ట్రీని బట్టి మారుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రీలో 178 రూపాయల నుంచి మొదలు పెడితే, ఇంకొంచెం పెద్ద ఇండస్ట్రీ అయితే 858 ఇలాగా పర్ డే వేతనాన్ని ఇస్తూ వస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే, మినిమం వేజ్ అలాగే ఫ్లోర్ వేజ్ అనేసి రెండు ఉంటాయి. మినిమం వేజ్ అలాగే ఫ్లోర్ వేజ్ అనేసి. ఫ్లోర్ వేజ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించాలి, ఇది ఒక నాన్ స్టాట్యుటరీ మెజర్ అనమాట. అన్ని స్టేట్స్లో కూడా మినిమం వేజ్ని ఇంక్రీజ్ చేయాలి అన్నట్టుగా ఇచ్చే ఒక గ్యారంటీ లాంటిది అనేసి ఇది మనం చెప్పచ్చు. అంటే మినిమం పే అనేటటువంటిది ఇండియాలో ఇంత ఉండాలి, దానికన్నా ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించకూడదు అని చెప్పేటటువంటిది ఫ్లోర్ వేజ్ అన్నటువంటిది. కానీ మినిమం వేజ్ అంటే ఏంటి? ఒక బిజినెస్కి సంబంధించి పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎంత మినిమం శాలరీ ఇవ్వాలి అని చెప్పేటటువంటిదేమో మినిమం వేజ్. ఇవి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనమాట. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే, మన భారతదేశంలో మనం హుందాగా జీవించడానికి కావాల్సినటువంటి మనీని కేవలం కొంతమంది సిబ్బంది మాత్రమే పొందగలుగుతున్నారు. అంటే ఇలా మనం ఇష్టం వచ్చినట్టుగా హుందాగా జీవించాలి అనుకుంటే అప్పుడు ఎక్కువ ఆదాయం కోసం 2-3 పనులు చేయాల్సి వస్తుంది. చాలామంది పిల్లలకి చదువులు చెప్పించలేక బడులు మాన్పించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, సరైనటువంటి వేతనం లేక. అంతేకాదు, ప్రజల్లో ఆదాయ అసమానతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఇప్పుడు జీవన వేతనం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ ఉత్పాదకత అన్నటువంటిది వస్తుంది. ఎక్కువ ఉత్పాదకత వస్తే ఏమవుతుంది? ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. ఎక్కువ ప్రొడక్షన్ వస్తే మన ఎకానమీ అన్నటువంటిది కూడా మనకి ముందంజలోకి వెళుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, వనరుల్లో అందరికీ సమాన వాటా ఇవ్వటం ద్వారా ఆదాయ అసమానతలు ఏవైతే ఉన్నాయో తగ్గించాలి. ప్రస్తుతం అయితే మనకి గినీ కోఎఫిషియంట్ లేదా గినీ ఇండెక్స్ అంటాము. దీనిని ఆదాయ అసమానతల్ని లెక్కించడానికి వాడతాం. ఇందులో స్కోర్ కనుక 0 వస్తే ప్రజల ఆదాయాల్లో చాలా పరిపూర్ణత అనేటటువంటిది ఉంది, సమానత్వం అనేటటువంటిది ఉంది. అదే ఇందులో స్కోర్ 1 వస్తే చాలా అసమానతలు ఉన్నాయి అన్నట్టుగా సంకేతంగా మనం చెప్తాం. అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే, మన భారతదేశంలో జీవన వేతనాన్ని అందించాలి, లివింగ్ వేజెస్ని అందించాలి అన్నట్టుగా మనం అంతర్జాతీయ కార్మిక సంస్థతో ILOతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఒకవేళ జీవన వేతనాన్ని చెల్లించాల్సి వస్తే అప్పుడు MSME లాంటి వ్యాపార సంస్థల మీద ఆర్థిక భారం పడుతుంది అన్నటువంటి ఒక నెగిటివిటీ కూడా ఉందండి. దాంతో సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవటానికి యజమానులు ప్రయత్నిస్తారు. అది నిరుద్యోగితకు దారితీస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో సిబ్బంది హుందాగా జీవించాలి అంటే, అనువైనటువంటి వేతనాలు పొందాలి అంటే, దాని ద్వారా పేదరికం తగ్గి ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యం అవ్వాలి అంటే కనుక ఇందులో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించి అందరికీ హుందాగా జీవించే వేతనాన్ని కల్పించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా 3 క్రిమినల్ చట్టాలు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో కొత్త క్రిమినల్ చట్టాలు అనేటటువంటివి వచ్చాయి, అవునా? మరి ఆ కొత్త క్రిమినల్ చట్టాలు అన్నటువంటివి ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి. వాటి నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ని ఇచ్చారనమాట. మరి ఇక్కడ మనకి ఏం తెలియాలి? ఈ 3 చట్టాలేంటి? పాత చట్టాలు, ఇప్పుడు కొత్త చట్టాలేంటి? రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నట్టుగా. అయితే మనకి IPC, ఇండియన్ పీనల్ కోడ్ అన్నటువంటిది లేదా భారతీయ నేర శిక్షా స్మృతి అనేటటువంటిది ఉండేది. దీన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహితగా మార్చారనమాట. మరి ఈ చట్టం ప్రకారం నేరాల్ని వాటి తీవ్రత, స్వభావాన్ని బట్టి ఇంతకుముందు IPCలో 4 రకాలుగా వర్గీకరించారు. అందులో న్యాయస్థానాల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు, కాగ్నిజబుల్ అఫెన్స్ అంటాం. 2 నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే న్యాయస్థానాల అనుమతితోనే అరెస్ట్ చేయాలి. 3 బెయిల్ తీసుకోవడానికి అర్హమైనవి.
4 బెయిల్ తీసుకోవటానికి అర్హత లేనివి. ఇలా 4 ఉంటాయన్నమాట. కానీ అవెప్పుడో బ్రిటిష్ హయాంలో తీసుకొచ్చినటువంటివి. మన పద్ధతులకు ఇవి అనుగుణంగా లేవు ప్రస్తుత పరిస్థితులకి. అంతేకాదు ఇందులో ఎన్నో మార్పులు చేర్పులు తీసుకురావాలి అన్నట్టుగా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి 3 పాత చట్టాల స్థానంలో 3 కొత్త చట్టాలను తీసుకొచ్చారు. అవేంటి? ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, అలాగే సిఆర్పిసి అంటాం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేసి, లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటాం. దీని స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అనేసి, అలాగే ఇంతకుముందు సాక్ష్యాధారాల చట్టం అని ఉండేది, దాని స్థానంలో ఇప్పుడు భారతీయ సాక్ష్య చట్టం అనేసి తీసుకురావటం జరిగింది. సో ఈ 3 ఏంటి, కొత్తగా ఈ 3 ఏం తీసుకొచ్చారు, ఇవి ఒక్కసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద డ్రోన్లు అలాగే క్షిపణులతో దాడులు చేసింది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ మనకి తెలియాలి, ఇలా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసింది కదా, మరి ఇజ్రాయెల్ ఎలా తట్టుకోగలిగింది అంటే చూడండి రీజన్స్. ఒకటి, ది యూరో అన్నటువంటిది అమెరికా రూపొందించిన గగనతల వ్యవస్థ. ఇది బాలిస్టిక్ క్షిపణితో సహా ఏ తరహా దీర్ఘశ్రేణి క్షిపణి వచ్చినా కూడా ఇది అడ్డుకోగలదు. అంతేకాదు రెండవది చూడండి, డేవిడ్ స్లింగ్ అన్నటువంటిది కూడా అమెరికా తయారు చేసిందే. ఇది మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది. నార్మల్గా లెబనాన్ నుంచి హెజ్బొల్లా గ్రూప్ ప్రయోగించే మిసైల్స్ని అడ్డుకోవటానికి దీన్నే ఇజ్రాయెల్ ఎక్కువగా ఉపయోగిస్తోంది. 3, పేట్రియాట్ అన్నటువంటిది, ఇది ఇజ్రాయెల్ చాలా కాలం నుంచి ఉపయోగిస్తోంది. 1991లో కూడా గల్ఫ్ యుద్ధంలో దీన్ని ఉపయోగించిందనమాట. అయితే ఇరాక్ ప్రయోగించినటువంటి స్కడ్ క్షిపణుల్ని ఇవి చాలా విజయవంతంగా అడ్డుకున్నాయి. వీటిని ఇప్పుడు విమానాలు, డ్రోన్లను కూర్చడానికి ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఐరన్ డోమ్ అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తయారు చేసింది. ఇది తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లని ఇది అడ్డుకుంటుంది. నెక్స్ట్ చూడండి చివరిగా ఐరన్ బీమ్, అంటే ఇజ్రాయెల్ రీసెంట్గా దీన్ని తయారు చేసింది. లేజర్ సాంకేతికతతో ఇది పనిచేస్తుందన్నమాట. అంటే మిగతా గగనతల రక్షణ వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా చౌకగా తయారు చేశారు, కానీ ఇది ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ లేజర్ వ్యవస్థని కూడా ఇజ్రాయెల్ ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులతో దాడిని అడ్డుకోవటంలో ఉపయోగించింది. మరి ఇలా ఈ దాడి జరిగింది కదా, మరి దీనికోసం ఏం పేరు పెట్టారు అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అన్నటువంటిది. మరి దీని ప్రభావం మన భారతదేశం మీద ఎంత ఉంటుంది అంటే పశ్చిమాసియాలో దాదాపు 85 లక్షల మంది మన భారతీయులు ఉన్నారు. మరి పరిస్థితుల వల్ల వాళ్ళు ఇబ్బందుల్లోకి పడితే అలాంటి నేపథ్యంలో ఆపరేషన్ చేపట్టడం అన్నటువంటిది కూడా అంత సులువైనటువంటిది కాదు. ఎందుకంటే అక్కడ యుద్ధ వాతావరణం అన్నటువంటిది ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ప్రతిదాడులు చేస్తే అప్పుడు రెడ్ సీలో మనకి ట్రాన్స్పోర్ట్ కూడా నిలిచిపోయి చమురు ధరలు అన్నటువంటివి మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజు వచ్చిన తర్వాత ఏమైంది? మాల్దీవుల నుంచి భారత సైనికుల్ని ఉపసంహరిస్తాననేసి ఆయన ముందు మాటిచ్చారు. అందులో భాగంగా ఉపసంహరించుకోండి అనేసి మన భారతదేశానికి చెప్పటం, తొలి విడత భారత సైనికుల్ని ఉపసంహరించటం, మళ్ళీ మన భారతదేశంతో చేసుకున్నటువంటి హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం అంటాం. ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయటం అంటే అప్పటికి ఎండ్ అయిపోయింది, మళ్ళీ దాన్ని రెన్యూవల్ అనేది చేయించకుండా ఆపేయటం. అలాగే గత ప్రభుత్వం భారతదేశంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్ని మేము మళ్ళీ ఒకసారి చూస్తాము అనేసి చెప్పటం, మళ్ళీ ఇప్పుడు 2వ బ్యాచ్ భారతీయ సైనికుల్ని ఉపసంహరించుకోవటం. వీటన్నింటి నేపథ్యంలో భారత్ మరియు మాల్దీవ్స్కి సంబంధించి మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. 2 దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మాల్దీవ్స్కి సంబంధించి మ్యాప్ చూస్తే అరేబియన్ సీలో ఈ మాల్దీవ్స్ అన్నటువంటిది ఉంది. చూడండి, మాల్దీవ్స్ ద్వారా ఈక్వేటర్ అన్నటువంటిది వెళ్తుంది. ఈక్వేటర్ మాల్దీవుల్లో ఉన్నటువంటి ఏ 2 అటాల్స్ని వేరు చేస్తుంది అంటే చూడండి, హవదు అటాల్ అన్నటువంటిది, అలాగే అడ్డు అటాల్, ఈ రెండింటిని వేరు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటిది లక్కదీవ్ సీ అన్నటువంటిది రైట్ సైడ్లో ఉంటుంది. ఇవి కాకుండా క్యాపిటల్ వచ్చేసరికి మాలే అన్నటువంటిది. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ అటాల్స్ చూసారా? అటాల్స్ అంటే ఏంటి? కోరల్ రీఫ్స్కి సంబంధించి ఫ్రింజింగ్ రీఫ్, బ్యారియర్ రీఫ్, అటాల్ అనేసి 3 ఉంటాయి. అందులో ఇవన్నీ కూడా అటాల్స్ అనమాట. అంటే లోపల ఉన్నటువంటి మౌంటైన్ అన్నటువంటిది మునిగిపోయిన తర్వాత, అది కనుమరుగైపోయిన తర్వాత చుట్టూరా ఇదిగో ఈ క్యాల్కేరియస్ ఫామ్స్ అనేటటువంటివి, అంటే కోరల్ రీఫ్స్ అన్నటువంటివి అలాగే ఉండి అటాల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. మరి ఇక్కడ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మన భారతదేశంలో ఉన్నటువంటి లక్షద్వీప్ అంటాం. లక్షద్వీప్కి
అలాగే మాల్దీవ్స్ని మధ్య సపరేట్ చేసేటటువంటి ఆ రేఖని ఏమని పిలుస్తాము అంటే 9 డిగ్రీలైనా 8 డిగ్రీలైనా లేదంటే ఈక్వేటర్ అట్లా ఏది రెండింటిని వేరు చేస్తుంది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఆప్ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటిది రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని పాటించింది. ఎప్పుడు రాజ్యాంగ పరిరక్షణ దినం? ఏప్రిల్ 14వ తేదీన. ఎందుకని ఏప్రిల్ 14వ తేదీన అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినంగా ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటిది నిర్వహించింది. చూడండి, సంవిధాన్ బచావో తానాషాహి హటావో దివస్ అంటే రాజ్యాంగాన్ని రక్షించి నియంత్రణ తొలగించాల్సిన రోజు అన్నట్టుగా జరుపుకుందన్నమాట. సో ఈ నేపథ్యంలో మనకి అంబేద్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. నెక్స్ట్ చూడండి, స్వదేశీ ట్యాంక్ విధ్వంసక ఆయుధ వ్యవస్థని మన సైన్యం విజయవంతంగా ప్రయోగించింది. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ లేదా MPATGM అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఆయుధ వ్యవస్థని DRDO అన్నటువంటిది రూపొందించింది. దీన్ని రీసెంట్గా పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో పరీక్షించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి భారత తొలి పర్యాటకుడిగా గోపీచంద్ తోటకూర ఈయన రికార్డ్ సృష్టించబోతున్నారు. ఇతను బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమ నౌకలో స్పేస్లోకి వెళ్ళబోతున్నారు. సో దీని గురించి క్వశ్చన్ అడిగితే గుర్తుంచుకోవాలి, గోపీచంద్ తోటకూర. నెక్స్ట్ చూడండి, సామాజిక కార్యకర్త, చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత అయినటువంటి మురారీ లాల్ ఈయన రీసెంట్గా ఋషికేశ్లో మరణించడం జరిగింది. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయినటువంటి దశోలి గ్రామ స్వరాజ్య మండల్కి ఈయన అధ్యక్షుడిగా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, భారత పురావస్తు శాఖ విలేజ్ టు విలేజ్ ప్రాజెక్ట్ కింద అనేక ప్రాంతాల్లో 9 ఏళ్ల పాటు చేపట్టినటువంటి తవ్వకాల్లో ఎన్ని వారసత్వ అవశేషాలు బయటపడినట్టుగా రీసెంట్గా వెల్లడించింది అంటే 3100. ఇందులో ప్రాచీన ఆలయాల ఆనవాళ్లు, మసీదులు, సమాధులు, చోళుల కాలం నాటి శాసనాలు, కొన్ని రకాల శిలాజాలు ఇవన్నీ కూడా వెలుగు చూశాయి. నెక్స్ట్ చూడండి, ఏ విద్యా సంవత్సరం నుంచి CBSE 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షల్ని ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని నిర్ణయించింది అంటే 2055-56 నుంచి. అంతేకాదు పుస్తకాలు చూసి పరీక్షలు రాసేటటువంటి పద్ధతి ఓపెన్ బుక్ పద్ధతిని ఈ ఏడాది కొన్ని పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలన్నట్టుగా కూడా నిర్ణయించారు. నెక్స్ట్ చూడండి, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనల్లో నటించొద్దు అనేసి సెలబ్రిటీని CCPA ఇటీవల హెచ్చరించింది. మరి CCPA అంటే ఏంటి అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అన్నటువంటిది. ఒకవేళ గనక ఈ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటి వాటికి ప్రచారం చేస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టే. మీరు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 కింద బెట్టింగ్, గ్యాంబ్లింగ్లు ఇవన్నీ పూర్తిగా నిషేధం. అందువల్ల వీటిని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగానే గుర్తిస్తున్నాం. కాబట్టి మీరు ఈ ప్రకటనల్లో నటించొద్దు అన్నట్టుగా హెచ్చరించడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.